కోడ్ లాంగ్వేజ్ లో ఆర్డర్లు, క్రిప్టో కరెన్సీతో లావాదేవీలు, మత్తు మందు సరఫరాకు అవసరమైన అన్ని టెక్నిక్స్ ని ఉపయోగిస్తున్నారు. చీకటి దందాన్ని యథేచ్ఛగా సాగిస్తున్నారు కేటుగాళ్లు. దీంతో అక్రమార్కుల భరతం పట్టేందుకు డార్క్ వెబ్ పై ఫోకస్ చేశారు తెలంగాణ పోలీసులు. ఏ దారిలో వచ్చినా సరే తెలంగాణ పోలీసుల కన్ను పడితే మత్తు మాఫియా మటాషే. కాదు కూడదని ఎంత సీక్రెట్ గా మత్తు సరుకు బట్వాడా చేసినా బెండు తీస్తున్నారు. సరుకును ఎలా సరఫరా చేసినా డ్రగ్స్ పెడ్లర్లను ఇట్టే కనిపెట్టి కటకటాల్లోకి నెట్టేస్తున్నారు పోలీసులు. డ్రగ్స్, గంజాయికి సంబంధించి ఏ చిన్న సమాచారం వచ్చినా మూకుమ్మడిగా దాడులు చేస్తున్నారు. ఓవైపు పోలీసులు, మరోవైపు టాస్క్ ఫోర్స్, ఇంకోవైపు ఎస్ఓటీ పోలీసులు ఈ డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించేందుకు కంకణం కట్టుకుని వరుస దాడులు నిర్వహిస్తున్నారు. దీంతో హైదరాబాద్ రావాలంటేనే డ్రగ్స్ పెడ్లర్లు గజగజా వణుకుతున్నారు. డ్రగ్స్ సరఫరాలపై పోలీసులు డేగకన్ను వేయడంతో కొత్త మార్గాల్లో డ్రగ్స్ సరఫరాకు ఎంచుకుంటున్నారు కేటుగాళ్లు. ఇందుకోసం డార్క్ సైట్లను వాడుకుంటున్నారు. ఇక్కడ ఆర్థిక లావాదేవీలన్నీ బిట్ కాయిన్ విధానంలోనే జరుగుతోంది. దీంతో డార్క్ వెబ్ పై ఫోకస్ పెట్టారు తెలంగాణ నార్కోటిక్ పోలీసులు. ఎవరైనా డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ కోసం సెర్చ్ చేస్తే వారి కదలికలను ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ ఆర్డర్లు గుర్తించారు. నార్కోటిక్ టెక్నికల్ వింగ్ ఇచ్చిన సమాచారంతో ఖమ్మం పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. డ్రగ్స్ కు బానిసగా మారిన ఖమ్మం జిల్లా వాసిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. డ్రగ్స్ కోసం క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు చేసినట్లు గుర్తించారు. అసోం నుంచి స్పీడ్ పోస్ట్ లో డ్రగ్స్ డెలివరీ అయ్యాయని, ఈ నెల 8న డ్రగ్స్ డెలివరీ చేస్తోన్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇంతకాలం గుట్టుచప్పుడు కాకుండా వివిధ మార్గాల్లో జరుగుతోన్న డ్రగ్స్ సరఫరాకు చెక్ పెట్టిన పోలీసులు ఇప్పుడు డార్క్ వెబ్ పై కూడా ఓ కన్నేసి ఉంచారు. ఇందులో డ్రగ్స్ ఆర్డర్ చేస్తున్న వారిని ముందే పసిగట్టి అరెస్ట్ చేస్తున్నారు. డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ ఆర్డర్ చేస్తే ఆ వ్యక్తితో పాటు అది ఎక్కడి నుంచి ఎక్కడికి సరఫరా అవుతుందనేది కూడా గుర్తిస్తున్నారు. ముందు డెలివరీ అవుతున్న కన్సైన్మెంట్ నెంబర్ను ట్రేస్ చేసి ఆ డెలివరీని ట్రాక్ చేస్తారు. ఆ విధంగా రూట్ మార్చిన డ్రగ్ దందా అక్రమార్కుల భరతం పట్టేందుకు డార్క్ వెబ్ను కూడా జల్లెడ పడుతున్నట్లు పోలీసులు హెచ్చరిస్తున్నారు.